Okay, sir. We would love to be a contributor to this entire movement for the state. Some of the fastest and most talented racers from Hyderabad. Sports को happening city गा రేవంత్ రెడ్డి గారి ప్యాషన్ తోటి ఇవాళ హైదరాబాదు తెలంగాణ ఏదైతుందో ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేయాలనుకున్న ఈ సమయంలో మనకి ఇటువంటి ఈవెంట్ అనేది రావడము చాలా సంతోషకరం. ఎందుకంటే సూపర్ క్రాస్ చాలా స్టేట్స్ అన్ని కూడా నాకు తెలుసు దే ఆర్ బిడింగ్ ఫర్ ఇట్. మా స్టేట్కి రండి. ఫస్ట్ లెగ్ వాళ్ళు ఇంతకుముందు ఏదైతుందో పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు రెండో లెగ్ నంబర్ 1 పూణేలో జరుగుతుంది, నంబర్ 2 ఏదైతుందో హైదరాబాద్లో జరుగుతుంది. పాయింట్స్ అన్నీ కూడా అక్యుములేట్ అయిన తర్వాత అది మళ్ళీ కేరళలో ఫైనల్స్ అయ్యే విధంగా ఈ 3 ప్లేసెస్లో ఇంత మంచి ఈవెంట్ జరుపుతున్నందుకు వీళ్ళకి అందరికీ సూపర్ క్రాస్ గౌతమ్ రెడ్డి కానీ శశాంక్ కానీ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ మోటార్ సైకిల్ అన్ని వాటి గిమిక్స్ అన్ని కూడా చూపిస్తుంటారు, కానీ బేసిక్గా దట్ ఈస్ నాట్ ద ప్లేస్. ఆ రోడ్స్ కాదు చేయాల్సింది. మనకు కావాల్సింది ఇటువంటి గేమ్స్లలో పార్టిసిపేట్ అయ్యి ఈ గేమ్స్లో ఏ విధంగా వీళ్ళు 450cc మోటార్ సైకిల్ 450 మోటార్ సైకిల్ని ఏ విధంగా వీళ్ళు క్రాస్గా నడపడం కానీ ఈవెంట్స్ చేయడం కానీ ఉత్సాహంగా తీసుకొస్తారో, ఏ విధంగా రేసింగ్ చేస్తారో, ఏ విధంగా గెలుస్తారో అనే దానిని 2 రోజుల పాటు మన దగ్గర డిసెంబర్ నెలలో డేట్ 6th and 7th నాడు ఒక నేను అనుకుంటా దిస్ పర్టికులర్ ప్లేస్ విల్ బి ఎన్లైటెండ్ అండ్ ఆల్ ద యూత్ ఇన్ హైదరాబాద్ విల్ బి సీయింగ్ దెమ్ ఇన్ ది స్టేడియం. కాంపిటీషన్స్ మీద ఎందుకంటే నేను లాస్ట్ వాళ్ళు చేసిన ఈవెంట్స్ దగ్గర కూడా స్టేడియంలో చూశాను. అసలు యూత్ అనే వాళ్ళకి కిడ్సిపోయి టికెట్స్ సోల్డ్ అయిపోయి వాళ్ళందరూ కూడా రావడం, దీనికి ఇంకా మనకు అట్రాక్షన్గా సల్మాన్ ఖాన్ గారు కూడా ఇక్కడికి రావడం, వీళ్ళందరినీ కూడా చీర్ చేయడానికి వాళ్ళందరూ కూడా చేయడానికి తప్పకుండా ముఖ్యమంత్రి గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. వారు కూడా ఇక్కడికి రావాలి, వచ్చి ఈ ఈవెంట్ చూడాలని చెప్పి కూడా వారిని రిక్వెస్ట్ చేస్తాం. ఇటువంటి ఎన్నో ఈవెంట్స్ ఇప్పుడు మన దగ్గర కాబోతున్నాయి. మీకు తెలిసి ఇంతకుముందు మనం ఫుట్బాల్ చూసాం, హాకీ మ్యాచెస్ చూసాం, ఇప్పుడు ఇవాళ క్రాస్ ఇది చూస్తున్నాం. అతి త్వరలో మంచి ఐస్ మీద కూడా మనం హాకీ ఇంటర్నేషనల్ గేమ్స్ కూడా చూడబోతున్నాం. అంతేకాకుండా వరల్డ్ ఫేమస్ మెస్సీ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ ఏదైతున్నదో ఆయనను కూడా మనం తీసుకురావడానికి కూడా డిసెంబర్ నెలలో ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు మంచి బడ్జెట్ ఇచ్చి ఇంతకుముందు గవర్నమెంట్లో ఏదైతుందో 50 లక్షల రూపాయలతో సర్వేసుకునేవారు, కానీ ఇవాళ 465 crores ఏదైతుందో మనకు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం, ఈ స్పోర్ట్స్ అన్నిటిని కూడా అన్ని డెవలప్ చేస్తున్నాం, అన్ని స్టేడియంలు అన్నిటిని కూడా బాగుపరుస్తాం. ఇదొక్కటే కాదు, దీన్ని కూడా ఇంకా చాలా అప్గ్రేడ్ చేసేది ఉంది. మొన్ననే మీరు చూసేది ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ కాంపిటీషన్ కూడా అయింది, దాన్ని కూడా మనం బాగు చేసాం. రేపు సరూర్ నగర్ స్టేడియంని కూడా మనం బాగు చేస్తాం, లాల్ బహదూర్ స్టేడియంని కూడా మనం బాగు చేస్తాం, విజయభాస్కర్ రెడ్డి స్టేడియంని కూడా బాగు చేస్తాం. ఇవన్నిట్లలో కూడా మన స్పోర్ట్స్ పాలసీ మనం పెట్టుకున్నాం. అందరూ ఎవరైతే మంచి విన్నర్స్ ఉన్నారో, మెడల్స్ తీసుకొస్తున్నారో వాళ్ళకి అందరు కూడా క్యాష్ ఇన్సెంటివ్స్, జాబ్స్ అవన్నిటిని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి ఈవెంట్స్ తీసుకొచ్చి, ఎందుకంటే వన్స్ బాడీ ఫిట్ ఉంటే, వన్స్ ద బాడీ ఈజ్ ఫిట్ యువర్ మైండ్ ఈజ్ ఆల్సో ఫిట్ అనే విధంగా మన అందరికి కూడా తెలుసు. కాబట్టి ఇటువంటి ఈవెంట్స్ని తీసుకొస్తున్న గౌతమ్ రెడ్డి గారిని మళ్ళొకసారి I really appreciate him, and I hope all of you will really publish this and see that this event gets successful and goes not only in the country but also the world. This event should be telecast and Telangana should be proud of hosting this particular Super Cross event. Thank you very much.